యాంగిల్లో చూడడమే అనుకుంటే ఆయనతో సో ద రాజా సాబ్ని మనకు ప్రజెంట్ చేస్తున్న ద మారుతి సాబ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో మారుతి గారు. హాయ్ అండి. సార్, మొత్తానికి ఈ సెట్లో అంటే ఫస్ట్ లుక్ ఇచ్చారు. ఈ సెట్లో మిమ్మల్ని చూస్తుంటే కనుక అర్థమైంది మీరు ఎంత కసరత్తు చేశారు రాజా సాబ్ని మాకు ప్రజెంట్ చేయడానికి అని చెప్పి. సో ఇందాక మీరు అన్నారు రాజా సాబ్ అనే సినిమా అంటే హర్రర్ కామెడీ అనేది ప్రభాస్ గారి చాయిస్ అని. సో ఆయన అంత ఇంట్రెస్ట్గా హర్రర్ కామెడీ చేద్దాం ఉన్నప్పుడు దీనికి ఆయన ఇదేమైనా ఉన్నాయా, లేకపోతే మొత్తం మీరు చెప్పింది యాజ్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారా? అలా ఏం లేదండి. అంటే ఆయన ఆయన ఈ జోనర్లో సినిమా చేద్దాం బాగుంటుంది, నీ దగ్గర ఏ లైన్లు ఉన్నాయి అని అన్నారు. ఏదో ఒకటి చెప్పాను, బాగుంది కదా ఇది, దీని మీద వర్క్ చేద్దాం అని అన్నారు. అట్లా ఇంకా ఆయన నేను కలిసి యాక్చువల్గా బౌన్స్ చేసుకోవటం, ఐడియాస్ డెవలప్ చేసుకోవటం, అలా 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 దీన్ని స్కేల్ పెద్ద చేసుకున్నాం. అట్లా నాకున్న అంటే ఒక వాళ్ళు, ఒక గురువు, ఒక ఇది అన్ని ఇంకా ఆయనే. ఇంకా ఆయనకి వెళ్ళి నాకు ఏ సీన్ వచ్చినా చెప్పడం, ఆయన ఎగ్జైట్మెంట్ చూసి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుని రాసుకోవటం, అట్లా అలా ఒక క్రియేటివ్ పార్ట్నర్షిప్ అంత బాగా వర్క్ చేసుకున్నాం ఇద్దరు. సార్, అయితే యాక్చువల్గా మీరు హర్రర్ కామెడీ అనేది ఓకే, బట్ వింటేజ్ డార్లింగ్ చూపిస్తా ఉన్నారు. ఫస్ట్ అసలు ఈ థాట్ ఎవరిది? ఇలా వింటేజ్ గా చూపిస్తే ప్రభాస్ గారిని చూసి చాలా కాలం అయింది, ఒక బుజ్జిగడ్డ టైపు అలాంటి డైలాగులు, ఆ డైలాగ్ డెలివరీ అంతా కనపడుతుంది. ఆ థాట్ మీదేనా? అది నేనే చెప్పాను ఆయనకి. యాక్చువల్గా ఇలా ఉంటే బాగుంటుంది డార్లింగ్, ఒక మిడిల్ క్లాస్ ఆ సెక్టారు మీరు అది ఒరిజినల్ ఇది ఉంటుంది, అది మనకి ఆ రూట్స్లో ఉన్న ఆడియన్స్కి దగ్గర అవ్వట్లేదు, అది ఒకసారి దాని మీద వర్క్ చేద్దాం అన్నా అని అంటే డన్ డార్లింగ్ అని అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన క్రియేటివ్ ఫ్రీడమ్ ఫుల్ ఇస్తారు ఆయన. వాళ్ళు వచ్చారు. అయితే యాక్చువల్గా మాకేంటంటే ఫస్ట్ లుక్లోనేమో ప్రభాస్ గారిని ఒక రకంగా చూపించారు, ఇప్పుడు చూపించిన లుక్లోనేమో వేరే రకంగా ఉన్నారు. అంటే డ్యూయల్ రోలా లేకపోతే సింగిల్ రోలా? సింగిల్ రోలేనండి, డ్యూయల్ రోల్ ఉండదు. మీకు అన్ని సినిమాలు కనబడతాయి. మొత్తానికి మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఈ సెట్ విజిట్ లో కూడా నాకు ఒక విషయం అర్థమైంది, మీరు ఎంతైనా చూపించుకోండి, మీరు ఊహించిన దానికి 10 ఇంతలు సినిమాలు చూపిస్తామనే కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది హాలీవుడ్ లెవెల్లో. గ్రాఫిక్స్ అదంతా కూడా సెట్ చూస్తే అంటే ఎంత డీటెయిలింగ్ వర్క్, ఒక మీకు రియలిస్ట్ సెట్ లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇది ఒక రియల్ ప్లేస్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అరే నిజంగా ఇలాంటి ప్లేస్ భలే ఉంది అని అనిపిస్తుంది. అంటే మీకు రాజీవన్ గారు కూడా చాలా హెల్ప్ అయినట్టుంది. ఆ ఓడలు ఉంటాయి కదా, ఆ ఓడలను కూడా అంత చేశారు, మర్రి చెట్టుకి లేచిపోయే పేళ్లు, ఆ పిచ్చులను కూడా అంత డీటెయిలింగ్ గా చేసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఒక సెట్ అండి. ఇలాంటి యాక్చువల్గా ఇంకో 2-3 ఉన్నాయి వేసాం, కాకపోతే ఇక అన్ని మేము చూపించలేం కాబట్టి. యా, సో చూసాం కదా మారుతి గారు అలా అనమాట. సో ప్రభాస్ గారు అసలు ఈ సినిమాని ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ రాజ్యసభ అనే జర్నీ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మొత్తం అంతా కూడా ఆయన అనుభవాలు అయితే పంచుకున్నారు. సో ఈ సెట్లో ఇంకొక కీలకమైన పార్ట్